హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. 2025లో మీ గోల్స్ మీరు రీచ్ అయ్యారా? అయ్యుంటే కంగ్రాట్స్ అండి. అదేనండి ఇప్పుడు మనం మాట్లాడేది 2025 డిఎస్సి గురించి. డిఎస్సి మిస్ అయిన వారు ఈ డిఎస్సి నుంచి ఏం నేర్చుకున్నాం? డిఎస్సి మిస్ అయిందని దిగులు పడకు మిత్రమా. నీవు ఈ డిఎస్సిలో ఈ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, ఈ క్వశ్చన్ స్థాయి ఎలా ఉంది, ఇంకా మనం ఆ క్వశ్చన్ పేపర్ రీచ్ కావడానికి మనం ఎలాంటి చదవాలి, ఇవన్నీ తెలుసుకొని ఉంటారు. 2025 డిఎస్సి మిస్ కావడానికి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. మనం రీచ్ కాలేకపోవడానికి చేసిన మిస్టేక్స్ ఏంటి? నెంబర్ 2, డిఎస్సి అచీవ్ చేయడానికి మనం వేసిన ప్లాన్ ఎందుకు సక్సెస్ అవ్వలేదు? క్వశ్చన్ నెంబర్ 3, పేజ్ టు పేజ్ అదే టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన అది 3rd to 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ అన్నీ చదివి అవగాహన చేసుకొని సైకాలజీ లాంటి సబ్జెక్టులను మెథడాలజీ ఇంప్లిమెంట్ చేసుకున్నామా లేదా? ఓకే, ఒకవేళ డిఎస్సి వచ్చింటే నీ ఫ్యూచర్ లైఫ్ గురించి నీవు ఇమాజిన్ చేసుకుని ఉంటావు ఖచ్చితంగా. ఈ డిఎస్సి ప్రిపరేషన్ టైంలో మళ్ళీ ఇమాజిన్ చేసుకో. ఈసారి మాత్రం ఆ ఇమాజినేషన్ నిజం చేసుకో. నిజం చేసుకోవడానికి మనం కొన్ని టిప్స్ యూజ్ చేసుకుందాం. ప్రతిరోజు నిన్ను నీవు మోటివేషన్ చేసుకో. 2వది, వాయిదా వేయడం మానుకో. నీవు తీసుకున్న సిలబస్ కానీ ఆ టాపిక్స్ కానీ చదివేటప్పుడు రేపు చదువుదాంలే అనేవి మానేసుకో. ఈరోజు నువ్వు రీచ్ కావడానికి చిన్న చిన్న గోల్స్ పెట్టేసుకో. అదే సిలబస్లోని కొన్ని టాపిక్స్, వాటిని ఖచ్చితంగా రీచ్ అవ్వు. ఇవి రీచ్ అయిన వెంటనే నీలో నీకే అనేది కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఆ తర్వాత రోజు ఆ గోల్స్ రీచ్ అయిన తర్వాత రోజు నీకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పటి నుంచి నువ్వు పెట్టుకునే గోల్స్ని, సిలబస్ని ఇంక్రీజ్ చేసుకోవడం, దాన్ని అచీవ్మెంట్ చేయడం జరగాలి. నైట్ టైం అంటే నిద్రకు ఓ 10 నిమిషాల ముందు నీతో నువ్వు మాట్లాడడం ఖచ్చితంగా రోజు జరగాలి. టుడే మనం ఏం గోల్స్ పెట్టుకున్నాం, దాన్ని రీచ్ అయ్యామా లేదా? ఒకవేళ రీచ్ అవ్వకుంటే రీచ్ కావడానికి మనం ఎలాంటి ప్లాన్స్ చేసుకోవాలి? రీచ్ కాలేకపోవడానికి మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? ఇవన్నిటిని మనం ఎలా చేంజ్ చేసుకుంటే మనం రీచ్ కాగలుగుతాం? డే టు డే నీతో నువ్వు మాట్లాడడం ఖచ్చితంగా జరగాలి. ఇక క్వశ్చన్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్ అనేవి నీ డైలీ లైఫ్లో ఒక భాగం కావాలి.